పోయిన సంవత్సరం మంచి పారిందా పొలాలు? ఈసారి 6 ఎకరాలు పోయిన సారు. ఆ, ఇప్పుడు మొత్తం పోయింది బోర 6 ఎకరాలు మొక్కజొన్న పోయింది, అంతా పోయింది, ఏం లేదు. ఈసారి ఇప్పుడు ఈ టైంకి మంచిగా పోయింది. ఉమ్, ఇప్పుడు ఈసారి అసలు మొత్తం ఎండిపోయింది మొక్కజొన్న 4 ఎకరాలు మొత్తం వరి. ఉమ్, ఇప్పుడు ఎండిపోయింది దాంట్లో ఉన్నాడు ఈసారి. పోయినసారి ఈ టైంకి మంచిగా పోసింది సారు. ఆ. ఈడే మొత్తం అయిపోయి ఉన్నాయి. ఆ. ఇటు కాలువలు రానిస్తలేరు తిమ్మంపేటకి. నమస్తే అందరికి, నేను రమేష్ ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. జనగాం డిస్టిక్ జాఫర్గఢ్ మండలం తిమ్మంపేట ఊర్లో అయితే ఒక రైతు పూర్తి స్థాయిలో తన పొలం అయితే పూర్తి స్థాయిలో ఎండుకోవడం జరిగింది. గత సంవత్సరంలో అయితే 6 ఎకరాలు పారించుకునే బోర్ కెపాసిటీ ఇప్పుడైతే ఒక మడి కూడా పారించలేని పరిస్థితి. వాళ్ళకి వచ్చే ఎస్ఆర్ఎస్ కెనాల్ కూడా బంద్ పెట్టిల్లట. దీనికి కారణం ఈ ప్రభుత్వం వల్లనే అని ఒక రైతు ధీమంగా వ్యక్తం చేసుకోవడం జరిగింది. చేతికి వచ్చిన పంట కళ్ళ ముందే చచ్చిపోతా ఉంటే రైతు తట్టుకోలేక ఏం చేయాలో తెలియక ధీమంగా వ్యక్తపరుచుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ రైతును ఒకసారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. పోయిన సంవత్సరం మంచి పారిందా పొలాలు? ఈసారి 6 ఎకరాలు పోయిన సారు. ఆ, ఇప్పుడు మొత్తం పోయింది బోర 6 ఎకరాలు మొక్కజొన్న పోయింది, అంతా పోయింది, ఏం లేదు. ఆ, అంత బోర్ అసలే పొత్తలేదు. ఆ, పోయినసారి ఇప్పుడు ఈ టైంకి మంచిగా పోసింది. ఉమ్, ఇప్పుడు ఈసారి అసలు పొత్తలేదు. ఆ. మా ఇప్పుడు పరిస్థితి ఏంది, ఆ, మొత్తం ఎండిపోయింది మొక్కజొన్న 3-4 ఎకరాలు మొక్కజొన్న వరి. ఉమ్, ఇప్పుడు ఎండిపోయిన దాంట్లో ఉన్నాడు ఈ సారు. ఆ. ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు మంచిగా పారిందా? పోయినసారి ఈ టైంకి మంచిగా పోసింది సారు. ఆ, ఈయడే మొత్తం అయిపోయి ఉమ్, ఈయడు పోయినసారి ఈ టైంకు మంచిగా పోసింది బోర్ 6 ఎకరాలు పారిన పోయినసారి సుతా. ఆ, అది ఈయడు మొత్తం అయిపోయి అసలు ఎక్కడ వాటర్ ఇక్కడ చెర్రాల నీళ్లు ఉన్నాయి. ఆ, మాకు ఇటు కాలువలు రానిత్తలేరు తిమ్మంపేటకి వెళ్ళి. ఆ, ఇటు వేరే దిక్కు కాలువ తీగారం తమ నైలుగొండ అవన్నీ కాలువలు పోతాయి. మాకు ఒక్క సుక్క సుత నీళ్ళు రానిత్తలేరు. సర్పంచ్ ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ ఎవరు. ఆ. ఈ ఊళ్ళోనే తిమ్మంపేటలో ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకుంటలేరు? ఆ, ఇవ్వరు. మొత్తం పొలం అంతా ఎండిపోయింది, మొత్తం నెర్రలు పట్టినాయి. ఈసారి మొత్తం నెర్రలు పట్టి అవపడతాను చూడండి సారు. మొత్తం ఎండిపోయింది, ఇక మొత్తం నెర్రలు పట్టింది సారు. ఆ, మాకు గన్పూర్ దగ్గర ఉన్నది, ఉమ్, 8 కిలోమీటర్ దూరం. మాకు నీళ్ళు రానిత్తలేరు అసలే. ఉమ్, మా ఊళ్ళో వాళ్ళు పట్టించుకోరు, సర్పంచ్ వాళ్ళు పట్టించుకుంటలేదు. కాళేశ్వరం ఆ పిల్లట అంత ఆగం చేసి అటు మన దగ్గట్టు వేరే మండలాలకి వెళ్ళి మొత్తం నీళ్ళు పోతానే మాకు అసలు సుక్కర ఆడుతారు. నైలుగొండ తిమ్మంపేట అంత దగ్గర, గన్పూర్ అంత దగ్గర. ఆ, మాకు సుక్కర ఆడితలేదు. మొత్తం ఎండిపోయింది, ఇక బోర్ పోతలేదు సారు. ఆ, ఏం చేయాలి మా పరిస్థితి? పెట్టుబడి పెట్టిన 1,50,000 దాకా పెట్టుబడి పెట్టిన. లక్ష దాకా పెట్టుబడి పెట్టిలా? 6 ఎకరాలు 1,50,000 దాకా అయింది. ఆ, మొత్తం పోతాను. చేతికి వచ్చే పంట ఎండుకుపోయింది. ఎండిపోయింది. కెనాల్ అయితే మిమ్మల్ని విడిస్తలేరు. అసలు సుక్కర ఆడుతుంది. ఆడిపోయి లొల్లి పెట్టినా కానీ రాడిస్తలేరు సార్. ఆడ తెంపుకుంటారు, వాళ్ళు పరచుకుంటారు. ఆ, ఆడ మెదిల్ లెక్క పెట్టి మీకు గిన్ని రోజులు వాళ్ళకి గిన్ని రోజులు అని పోయేటట్టు అని అట్లానే చేయకపోతే ఉమ్, ఎవరి ఇష్టంగా వాడే తెంపుకుంటారు. దగ్గరోడు పరుచుకుంటాడు, ఉమ్, దూరం ఉన్నోడు ఎండిపోతాడు. ఉమ్. అది ఇప్పుడు పరిస్థితి. కేసీఆర్ ఉన్నప్పుడు బోర్ బానే పోసింది, అట్లాగే కెనాల్ కూడా బానే వచ్చింది. అప్పుడు పోయినసారి మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఈసారి ఆ, మొత్తం ఆగమైంది సారు. కాళేశ్వరం నీళ్ళు మాకు ఇడవాల తిమ్మంపేట, నైలుగొండ, ఉమ్, గన్పూర్ రిజర్వ్ అయింది. ఆ చెర్లకి వెళ్ళి బయటికి కొట్టుకపోతారు. ఆ, ఇది ఎంత దగ్గర ఉన్నదో మీరే తెలుసుకోవాలి. అది ఉమ్, మాకు ఎంత 8 కిలోమీటర్ల గన్పూర్ ఉంటది. ఉమ్, వేరే దిక్కులు పాలకుర్తి, అదంతా మొత్తం పోతాను, మొత్తం పాడించుకున్నారు జనాభా. ఉమ్, నాకు తెలుసు, అంత పోయి సూతా చూసిరా. ఉమ్, మాకెళ్ళి సుక్క రానిత్తలేరు. ఉమ్, మరి ఇక నువ్వు గెలిచినందుకు ఇట్లా నేరేలు పడతాను. మొత్తం ఎండిపోతాను ఇక చూసేలాగా. ఆ. అక్కడ బోరు, ఇక్కడ కాడున్నది బోరు, అక్కడ పైప్ లైన్ వేసి 6 ఎకరాలు ఇదే విధంగా ఉంది. మొత్తం ఇక ఎండిపోయింది సారు. ఈ ఎండకపోతున్న మొక్కజొన్న కూడా మీదేనాది? అంతా మాదే. దగ్గర 6 ఎకరాలు మొత్తం అందరూ ఇక పూర్తి స్థాయిలో ఎండకపోతుంది. అందరు గట్టి ఉన్న పరిస్థితి. సుక్కర అనిత్తలేదు. అన్ని కాలువలు రడే తీసిలు పెట్టిళ్ళు. ఆ, ఈ కాలువ తీసిలు. ఇప్పుడు మన విలువ కాడ ఆడ గడ ఏది ఉంటుంది చూడు, ఆ, ఆ, ఆ కాలువ, ఈ కంపెనీ కాంచెల కాలువ ఉన్నది. కాలువ తీసి అన్ని కాలువ తీసి ఒక్క సుక్కర అనిత్తలేదు. గతంలో ఇప్పుడు రాలే, ఈసారే సారు. రేవంత్ రెడ్డి వచ్చిండు, మొత్తం నెర్రలు పట్టిపోయింది. భూమి అంతా ఎక్కడెక్కడ నీళ్లు ఆగిపోయినాయి. ఎవరు రానిత్తలేదు. మొత్తం బోర్లు అసలు మొత్తం ఎత్తిపోయినాయి.